మేము మనుషులమే, మాకు ప్రేమలు అనురాగాలు మాకు కూడా ఉంటాయి, మమ్మల్ని ఒక సొంత మనిషిగా చూసుకోండి, మాకు ప్రేమలు పంచాలని చెప్తున్నారు ట్రాన్స్జెండర్స్. అయితే గత ప్రభుత్వాలు మాకు ఏం చేసావో ఏమో మాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఉన్న ఈ ప్రభుత్వం మాకు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి కూడా ట్రాన్స్జెండర్స్కి ఒక ప్రత్యేక రూమ్ గదిని కేటాయించి మాకు సంబంధించినటువంటి వైద్య సదుపాయం మీద కల్పిస్తున్నది. దాని మీ కృతజ్ఞతలు మాకు చెప్తున్నారు. అయితే గతంలో మాకు ఇచ్చిన ఏ సమస్య వచ్చినా కూడా మాకు విజయవాడకి, హైదరాబాద్కి, లేదా దూర ప్రాంతాలకు వెళ్ళి మేము చాలా అంటే సంబంధించినటువంటి డబ్బుల వ్యయంతో కూడా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో మేము మందులు కానీ ట్రీట్మెంట్ కానీ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అందుబాటులో ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న జనరల్ హాస్పిటల్ కూడా మాకు సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి డాక్టర్ అందుబాటులో ఉన్నారు. మాకు ప్రతిదీ కూడా మేము డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కూడా మాకు మందులు కూడా చేసుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మన మహబూబ్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే సుమారు 100 నుంచి 200 మంది ట్రాన్స్జెండర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నిత్యం వాళ్ళ బతుకుతెరువు కోసం ఇప్పుడు ట్రైన్లలో వివిధ కారణాలతో విజయవాడకి, హైదరాబాద్కి మధ్య మార్గ మధ్యలో ట్రైన్ ప్రయాణిస్తుంటారు. ఈ మధ్యకాలంలో వాళ్ళకి కొన్ని సందర్భాలలో అనారోగ్యం బాగాలేకున్నా కూడా ఇతర వేరే ప్రైవేట్ హాస్పిటల్ పైన కూడా వందలలో వేలలో మాకు వ్యయం డబ్బులు ఖర్చు అవుతున్న సందర్భంలో కూడా మాకు ఎవరికి దగ్గరైన పరిస్థితుల్లో ప్రస్తుతానికి అంటే మొబైల్లో ఉన్న జనరల్ హాస్పిటల్ వైద్యులు మమ్మల్ని దగ్గర మాకు ప్రత్యేక వార్డు కేటాయించారు. ప్రతి మంగళవారం రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాకు ఓపీ చూస్తున్నారు. ప్రస్తుతానికి మొత్తం మాట్లాడడానికి కొంతమంది ట్రాన్స్జెండర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి వాళ్ళు అంటే హాస్పిటల్కి ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి వైద్య సంబంధించినటువంటి స్లిప్స్ తీసుకొని వాళ్ళకి చూపించుకుని రెడీగా వస్తున్నారు. ప్రస్తుతం మనతో వాళ్ళు మాట్లాడదాం. మీరు చెప్పండి ఏంటి పరిస్థితి ఇక్కడ? గతంలో మీకు వైద్యానికి మీరు ఎక్కడికి వెళ్ళేవారు? ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్జెండర్కి ఒక గదికి అయితే కేటాయించారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నా పేరు శాంతి అండి. నేను మోబాద్లో ఉంటాను. నేను భిక్షాటన చేసుకుంటున్నాను. అయితే మేము అప్పుడు మాకేం ఆరోగ్యం బాగులేకపోయినా బయట ఊరికి వెళ్ళేటోళ్ళం. హైదరాబాద్ అలా, విజయవాడ, వరంగల్ అలా వెళ్ళేటోళ్ళం. అలాంటిది మాకు ఇప్పుడు గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చి మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ట్రాన్స్జెండర్కి మంగళవారమే మాకు చూడడానికి చాలా సంతోషంగా ఉంది. మాకైతే ఇప్పుడైతే కార్డు ఇచ్చారు. మాకైతే ఇది స్లిప్ ఇప్పుడు చూస్తున్నారు. మాకు ఈరోజు ఓపెనింగ్ మాకు చేశారు. ఇలా డాక్టర్లు రమ్మన్నారు, ఇలా చేస్తున్నాం అంతే. ఇప్పుడు గతంలో మీకు వైద్య సహాయం కావాలన్నప్పుడు హైదరాబాద్, విజయవాడ పోయేవాళ్ళు, వాళ్ళు పోతే ప్రైవేట్ హాస్పిటల్ మిమ్మల్ని చూసి ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉండేది? వేరేగా చూసేటోళ్ళు, కొంచెం చిన్న చూపు చూసేటోళ్ళు. ఎక్కువ డబ్బులు తర్వాత రండమ్మా, కాసేపు ఆగండి, చూస్తున్నాం కదా మనుషులని చిన్న చూపు చూసేటోళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు కూడా ఎన్నో పథకాలు ఇస్తున్నారు. మెల్లమెల్లగా వస్తున్నాయి. గవర్నమెంట్ మమ్మల్ని కూడా ఇది చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మాకు గవర్నమెంట్లో ఒకటి స్కీమ్ మొదలుపెట్టారు. నా పేరు నందిని రాథోడ్ అండి. మా జిల్లా, మేము మహబూబాబాద్ జిల్లాలో ఉంటాము. ట్రాన్స్జెండర్స్ మేము నివసిస్తున్న జిల్లాలోనే మాకు మా దగ్గరపాటులో ఉన్న ఏరియా హాస్పిటల్లో మాకు ఒక క్లినిక్ ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి. మాకు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము వచ్చి ఇక్కడ కన్సల్ట్ అవ్వచ్చు డాక్టర్స్కి. దానివల్ల దాని పట్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది క్లినిక్ లేనప్పుడు మేము వేరే వేరే ఊర్లకి చూస్తే ఖమ్మం కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ అలా వెళ్ళేటోళ్ళము. ఇలాంటిది ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే మహబూబాబాద్లో మాకు క్లినిక్ ఓపెనింగ్ చేశారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మీరు చెప్పండి, గతంలో పరిస్థితి ఏ విధంగా ఉండేది? అంటే మీరు వేరే హాస్పిటల్లో పోతే ఉన్న వైద్యులు కానీ బయట ప్రజలు కానీ ఏ విధంగా చూసేవారు? ఇప్పుడు అంటే హాస్పిటల్లో ట్రాన్స్జెండర్కి ఒక వార్డు కేటాయించారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? నమస్కారం అండి. నా పేరు వాహిని. మేము మహబూబాబాద్ నుండి మాట్లాడుతున్నాం. మేము ట్రాన్స్ మహిళలం. గత 1 ఇయర్ క్రితము ఇదే క్లినిక్, ట్రాన్స్జెండర్ క్లినిక్ వరంగల్లో ఏర్పడింది. ఇప్పుడు మన తెలంగాణలో ఫస్ట్ వరంగల్లో, సెకండ్ మహబూబాబాద్. ఇది చాలా మాకు ఆనందకరమైన విషయం. ఎందుకంటే మేము వేరే ఓపీల ద్వారా అయితేంది, బాయ్స్లో అయితేంది, గర్ల్స్లో పోయినా ఎటు పోయినా మాకు ఒక అవమానం అనేది జరిగేది. మాకు అదోలా చూసేది. వాళ్ళు ఓపీ తీసుకోవడం బంద్ చేసి మాకెళ్ళి చూసడం ఎక్కువ ఇదయ్యేది. దానివల్ల మేము చాలా బాధపడి చాలా టార్చర్ పడేటోళ్ళం. ఆ హేళనకు బాగా బాధపడేటోళ్ళం అని చెప్పేసి ఇది మా సంస్థ నుండి మా గురుగారైన లైలా మేడం గారు మన వరంగల్లో మొట్టమొదటిసారిగా ట్రాన్స్ క్లినిక్ తెచ్చింది. అదే ప్రకారంగా మహబూబాబాద్లో రావడం ఇది చాలా మాకంటే చాలా గొప్పకరమైన విషయం. దాంతోపాటు మేము ట్రాన్స్ మహిళలమే కాదు, ట్రాన్స్ ఉమెన్ ఉన్నారు, గే కమ్యూనిటీ ఉన్నారు, శివశక్తి కమ్యూనిటీ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదే చికిత్స ఇక్కడ అందజేయాలని మేము డాక్టర్ గారికి కోరుకుంటున్నాము. అదే విషయంలో లేజర్ ట్రీట్మెంట్ కూడా వరంగల్లో వచ్చింది. అది కూడా ఇక్కడికి రావాలని మేము కోరుకుంటున్నామండి. వైపు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్రాన్స్జెండర్స్కి బస్సులో కూడా ఫ్రీగా ప్రయాణం చేసి వసతి కల్పించింది. దాని పట్ల కూడా మీ విధంగా ఫీల్ అవుతుంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అయితేంది, రేవంత్ రెడ్డి సార్ గారు మాకు మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా బస్సులో ఫ్రీగా మాకు కూడా అది గొప్ప విషయంలో కొలిపించుకోవడం అయితేంది.
టికెట్లు మాకు లేకుండా ఒక లేడీస్తో పాటు ట్రాన్స్జెండర్ కూడా అప్పటప్పుడే ప్రకటించడం కూడా మాకు చాలా ఆనందకరమైన విషయం. అది మేము ప్రభుత్వంలో ఆల్రెడీగా ట్రాన్స్ గురించి మాకు అక్కడ చేరవేసి మా విషయాలు మా బాధలు అక్కడ చేరుకున్నాయని మేము దాంతోపాటు మేము నమ్మినామండి. ఇక్కడికైతే మనం చూసుకోవచ్చు, మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మంగళవారం పూట కూడా ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేక వార్డుని కేటాయించి వాళ్ళకి సంబంధించినటువంటి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. మనం విజువల్ చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండర్ కూడా ఇక్కడ క్యూలో నిలబడి కూడా వాళ్ళకి సంబంధించిన వార్డులో కూడా అంటే వాళ్ళకి డాక్టర్ సదుపాయాల ఓపీ కోసం వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోవాలి, కొద్దిగా డబ్బులు కూడా బాగా ఖర్చు అయ్యి మమ్మల్ని ఒక చిన్న చూపు చూసేవాళ్ళు, కొద్దిగా అవమానానికి గురి చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఆ బాధ మాత్రం తొలగిపోయిందని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మధ్య వ్యక్తివి మహబూబాబాద్.